నమస్తే, నేను ఇందు. ఓబులాపురం గోల్డ్ మైనింగ్ కేసులో గాలి జనార్దన్ రెడ్డి గారికి 7 ఏళ్లు జైలు శిక్ష ఖరారైన విషయం మనకు తెలిసిందే. మరి ఈ నేపథ్యంలో జగన్ గారు తెరపైకి ఎప్పుడు రాబోతున్నారు? మరి దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు సీనియర్ అనలిస్ట్ అంకమ్మ చౌదరి గారు ఇప్పుడు మనతో ఉన్నారు. నమస్తే సార్. నమస్తే సార్, మరి ఓబులాపురం గోల్డ్ మైనింగ్ కేసులో గాలి జనార్దన్ రెడ్డి గారికి అయితే 7 ఏళ్లు జైలు శిక్ష అయితే ఖరారైంది. మరి ఈ నేపథ్యంలో ద బిగ్ బాస్ జగన్ తెరపైకి ఎప్పుడు రాబోతున్నారంటారు? గాలి జనార్దన్ రెడ్డి అనే వ్యక్తికి సార్ అండదండలు, పూర్తి సహాయ సహకారాలు అందజేసి చిన్నగా చేసుకుంటున్నా కూడా పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందజేసి ఈ స్థాయి రావడానికి కారకుడు మాత్రం నిస్సందేహంగా వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలోనే అతను బాగా ఎక్కువ, అంటే ఈ ఓబులాపురం మైనింగ్ కావచ్చు, మిగిలిన కేటాయించడం, తద్వారా ఇక్కడ మీరు ఇంకో సంఘటన కూడా గుర్తు చేసుకోవాలి. నాకు తమ్ముడు లాంటి వాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పని ఆయన చెప్పడం కూడా జరిగింది. తర్వాత ఆయన ఎవరో నాకు తెలియదని నేను అన్నాడు, ఆయన మీద అభియోగాలు వచ్చిన తర్వాత. కానీ ఆ రోజు ప్రారంభోత్సవ చిత్రాల్లో కావచ్చు, ఇట్లో కావచ్చు, ఈయన కూడా ఉన్నాడు దాంట్లోనే. దీనికంటే కూడా ముందుగా ఓబులాపురం మైనింగ్ సంబంధించి ఎక్కడ, అంటే అనంతపురం జిల్లాలో కొంత ప్రాంతం కూడా ఉంటుంది కాబట్టి ఎక్కడ తనకు ఇబ్బంది అవుతాడో అని చెప్పని పథక రచన చేసి పరిటాల రవి గారిని ముట్టిపెట్టిన దాంట్లో, చంపేసిన దాంట్లో వీళ్ళ ముగ్గురు ప్రమేయం కూడా ఉంది. గాలి జనార్దన్ రెడ్డి, రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డి. అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. అట్లా అంచెలంచెలుగా ఎదుగుతూ శ్రీకాళహస్తివాసి, చిత్తూరు జిల్లాకు సంబంధించిన వ్యక్తి తను. అంచెలంచెలుగా ఎదుగుతూ ఏ స్థాయికి వెళ్ళాడు అంటే నిజంగానే ఇంట్లో బంగారపు సింహాసనం, టుంగుటు ఏల, కిరీటం, ఇక బంగారపు కంచంలోనే భోంచేయటం, అక్కడి నుంచి బళ్ళారి నుంచి బెంగళూరు హెలికాప్టర్లు వెళ్ళి అల్పాహారం తీసుకోవటం, టీ తాగొచ్చేవారని చెప్పేసి, అదే ఇట్లా రకరకాలుగా ఆయన నుంచి కథలుగా చెప్పుకుంటూ వచ్చేవాళ్ళు. ఎప్పుడైతే అతను అదుపులో తీసుకున్నారో జేడి లక్ష్మీనారాయణ గారు, ఆ రోజు నుంచి అతను న్యాయస్థానానికి సంబంధించినటువంటి న్యాయమూర్తులు ఉంటారు కదా, 4 న్యాయమూర్తులు ఇతన్ని ప్రలోభాలకు లొంగారా, లేకపోతే వాళ్ళు అలాంటి వాళ్ళని తీసి పక్కన పడిస్తే 4 న్యాయమూర్తులు పదవుల నుంచి వైదొలగాల్సి వచ్చింది. సార్, మరి గాలి జనార్దన్ రెడ్డి గారు అరెస్ట్ అయినప్పుడు 2 న్యాయమూర్తులు కూడా అనుమానాస్పదంగా మృతి చెందినట్టు కూడా ఆరోపణలు, అవి కూడా అబద్ధాలు కూడా ఉన్నాయి. అంటే ఇక్కడ తన సామ్రాజ్యానికి అడ్డు వస్తున్న ఎవరినైనా ముట్టుబెట్టడానికి వెనకాడని మనుషులు వాళ్ళు. అట్లానే తయారయ్యారు. భారతీయ జనతా పార్టీలో ఎదిగాడు, మంత్రిగా పనిచేశాడు. ఈ ఉదంతాలు బయటకు వచ్చిన తర్వాత భారతీయ జనతా పార్టీ సస్పెండ్ చేస్తే సొంత పార్టీ పెట్టుకున్నాడు. అతను ఒక్కడే గెలిచాడు, మిగిలిన అందరూ ఓడిపోయారు. మళ్ళీ ఇప్పుడు భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళాడు. ఇక్కడ గమనించుకోవాల్సిన చాలామంది కూడా అతని యొక్క ఎదుగుదల ఏ విధంగా సాగింది, ఎదిగిన తర్వాత ఎలా ప్రవర్తించాడు, దానికి కారణం ఏంటి అంటే చూస్తుంటే వీటన్నిటికి కూడా రాజకీయం మాత్రమే ముడిపడి ఉంది. ప్రభుత్వ పెద్దల అండదండలతోటి మాత్రమే అతను ఆ విధమైన కార్యక్రమాలు నిర్వహించాడు. అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బలం చూసుకునే ఈయన ఇవన్నీ చేశారని చెప్పొచ్చు అంటారా సార్? అంటే అక్కడ వరకు చేసుకున్న కర్ణాటకలో కూడా అతను ప్రాబల్యాన్ని పెంచుకుంటూ రౌడీజం చేస్తూ అక్కడికి ఎవరన్నా వెళ్ళాలంటే భయపడే స్థాయికి తీసుకుని వచ్చాడు. అందువల్ల దానికి అతని దగ్గర ఉన్న ధనం కావచ్చు, లేదంటే అతను రౌడీజానికి కావచ్చు, అతని అవసరం కావచ్చు, వాళ్ళందరూ అన్నదాంట్లో ఇచ్చుకుంటూ వచ్చారు. అంటే ఈ దీంట్లో మీరు అడిగారు ముందు జనార్దన్ రెడ్డి అదుపులో తీసుకున్నారు, తర్వాత జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏంటని చెప్పని. ఇక్కడ అతనికి సహాయం అందజేస్తే ఆ ధనం తిరిగి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వస్తుంది కాబట్టి అతను సహాయ సహకారాలు అందజేశాడు. ఆ మాఫియాలో ఇతను కూడా ఒకడు, జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఇబ్బందికరమైన పరిణామాలు ఏంటంటే శ్రీలక్ష్మి గారిని తిరిగి మళ్ళీ విచారించమని చెప్పని 3 నెలల్లోనే తేల్చమని చెప్పని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. గతంలో ఆమెకు వెలుసుబాటు వచ్చింది కాబట్టి దాంట్లోనే ఈయనకి సంబంధం ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఆమెను తెచ్చుకొని ఇక్కడ ఉన్నత పదవి ఇచ్చేసి ఆంధ్రప్రదేశ్లో అట్టు పెట్టుకున్నాడు. ఇప్పుడు మళ్ళీ తిరిగి ఆమె గురించి పూర్తిగా విచారణ చేసేసి ఎందుకు వెలుసుబాటు ఇచ్చారు, అందుకు ఆమె అర్హురాలు అవునా కాదా మళ్ళీ తేల్చండి అని చెప్పని
సుప్రీం న్యాయస్థానం ఈరోజు ఆదేశించడం కూడా జరిగింది. నిజంగా గనక మళ్ళీ ఆమె లోపం ఉంది, దీంట్లో ఆమె ప్రమేయం కూడా ఉంది అని చెప్పని గతంలో ఉన్న అభియోగాలని ఆ రోజు ఇక్కడ హైకోర్టు కొట్టేసిన సందర్భంగా సుప్రీం న్యాయస్థానానికి సిబిఐ వాళ్ళు వెళ్ళటం కూడా జరిగింది. ఇప్పుడు మళ్ళీ నిరూపితమైతే ఆమె శిక్ష పడితే ఎక్కువగా ఇబ్బంది పడేది కూడా జగన్మోహన్ రెడ్డి. ఇది కూడా గమనించుకోవాలి. కాబట్టి ఇప్పుడు ఆమె రక్షించుకునే బాధ్యత కూడా జగన్మోహన్ రెడ్డి మీదే ఉందని చెప్పి అయితే నేనైతే భావిస్తున్నాను. నిస్సందేహంగా అతను తన అపారమైన సంపాదన ఉంది కాబట్టి ఎంతో కొంత ఖర్చు పెట్టేసి ఆమెను రక్షించడానికి ప్రయత్నం చేస్తారు. కానీ ఆధారాలన్నీ సిబిఐ వాళ్ళ దగ్గర ఉన్నాయి కాబట్టి మరి ఆమెకి ఏ విధమైన తీర్పిస్తారో చూడాలి సుప్రీం న్యాయస్థానం. సరే, మరి చూసుకుంటే గాలి జనార్దన్ రెడ్డి గారు బంగారు కంచంలోనే అన్నం తిన్నారు, బంగారు గ్లాసులోనే నీళ్ళు తాగారు. మీరు అన్నట్టు కృష్ణదేవరాయలు గారు ఎలా అయితే బంగారు చైర్ మీద కూర్చున్నారో అలానే ఆయన సింహాసనం మీద ఎంజాయ్ చేసి అలా అనుభవించారు. సో మరి ఇప్పుడు అరెస్ట్ అయిన తర్వాత జైల్లో ఉంటూ కింద పడుకోవాలి, చుప్పకూడు తినాలి, ఏ విధంగా ఉండబోతుంది అంటారు? అంటే దీన్ని బట్టి ప్రజలు కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒక వ్యక్తి ఎదిగాడు అంటే అతను ప్రారంభ స్థాయి ఏంటి, ఎదిగిన తర్వాత ఎలా ప్రవర్తిస్తున్నాడు, ఎదుగుదలకు ఏమి దోహదపడ్డాయి. ప్రభుత్వాలు సహకరించడం వేరు, న్యాయంగా వాళ్ళు చేసే దాంట్లో నీతి న్యాయంగా ఉంటే ఆ యొక్క వాళ్ళు ఏదైతే చేసుకునే వ్యాపారాలకు సంబంధించి డబ్బులు సంపాదించుకుంటే ఎవరు తప్పుపట్టాల్సిన పని లేదు. 10 రూపాయలు వస్తున్న 100 రూపాయలకు అమ్ముకుంటారు. వాళ్ళ వస్తువుకు ఉన్నటువంటి గిరాకీని బట్టి వాళ్ళు అమ్ముకుంటా ఉంటారు, అంతే కదా. కాబట్టి దాన్ని మనం తప్పుపట్టాల్సిన అవసరం లేదు. కానీ ఎదిగే క్రమంలో అడ్డు వచ్చిన వాళ్ళని తొలగించుకుంటూ లేదంటే అవినీతికి పాల్పడుతూ ఎదిగితే వాళ్ళ పరిస్థితి ఇలానే ఉంటుందని చెప్పి ఒకటి అర్థం చేసుకోవాలి. సో ఈయన ఒక భారీ స్కామ్ చేశారని కూడా ఆరోపణ ఉంది సార్. 2 రాష్ట్ర సరిహద్దులను చెరిపేశారు, అలాగే సుంకాలమ్మ దేవాలయాన్ని మొత్తాన్ని తవ్వేశారు, ఆ ట్రైబల్స్ ని కూడా ఆయన రాత్రికి రాత్రే సినిమాలో చూపించినట్టు కాల్చి చంపేశారన్నారు. సో మరి ఇంత భారీ కుంభకోణంలో మరి ఇలా ఈయనకి ఎలాంటి, ఈయనతో పాటు ఇంకెవరైనా పాలు పంచుకునే ఛాన్స్ ఉందంట? అంటే ఇప్పుడు దాంట్లో అదే వీళ్ళందరూ అధికారులు చాలా మంది సహాయ సహకారాలు ఉన్నాయి, ప్రభుత్వ సహకారాలు ఉన్నాయి. శ్రీరాములు అని చెప్పని అక్కడ ఉన్నటువంటి ఒక మాజీ మంత్రి అతని సహకారాలు ఉన్నాయి, వీళ్ళందరికీ కూడా ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు ఈ ప్రభుత్వం, ఈ కూటమి, ఇప్పుడు ఈ తీర్పు వచ్చింది, ఈ కూటమి ఏర్పడిన తర్వాత తీర్పు వచ్చింది అంటే రక్షించడానికి ఎవరు లేరు ఇక్కడ. మొన్నదాకా జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. ఇప్పుడు వాస్తవంగా అతని మీద 7 సంవత్సరాల శిక్ష అనేది చాలా తక్కువ అనేది ప్రజలందరూ కూడా భావిస్తూ ఉన్నారు. నిస్సందేహంగా మానవతా దృక్పథంతో ఆలోచించినా కూడా, ఏ విధంగా ఆలోచించినా కూడా తక్కువ శిక్షగానే కనపడతా ఉంది. ఇలాంటి వాళ్ళందరికీ కఠిన శిక్షలు వేయాలి. అప్పుడే సమాజంలో మిగిలిన వాళ్ళు వీళ్ళని ఆదర్శంగా తీసుకోకుండా ఏ స్థాయికి వెళ్ళినా వీళ్ళ స్థాయి ఇదే అని చెప్పని భావించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నేరం చేయటం వేరు, నేరస్తుల్ని ప్రోత్సహించడం వేరు, నేరంలో పాలు పంచుకోవటం వేరు. ఇక్కడ అతను చేసిన నేరాలలో జగన్మోహన్ రెడ్డి పాలు కూడా ఉంది, చనిపోయిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పాలు కూడా ఉంది. సో జగన్ గారికి కూడా వాటా ఉందంటారా సార్? అనుమానమే ఉంది దాంట్లో. ఆయన ఏదన్నా ఎవరికన్నా లబ్ధి చేకూర్చాడు అంటే అతను తిరిగి దాని ద్వారా లబ్ధి పొందకుండా ఎవరికైతే చేకూర్చలేదు కదా. కాబట్టి నిస్సందేహంగా ఉందని మనం భావించాలి. అందుకని తదుపరి ఎవరు ఏంటి అనే దానికి ఈరోజు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. ఏంటంటే అన్న అక్కడ ఉన్నాడు, ఆ పక్కన నువ్వు కూడా ఎలా పోతున్నావు అని చెప్పని జగన్మోహన్ రెడ్డిని గురించి కూడా విస్తృతంగానే ప్రచారం చేస్తున్నారు. ఎందుకంటే రాష్ట్ర ప్రజలు 2019 నుంచి 2024 వరకు అతను పరిపాలన చూశారు. అంతకుముందు అతను అవినీతి గురించి పెద్దగా పట్టించుకోవాలి. గమనించుకోండి, ఇక్కడ నిజంగా అవినీతి గురించి కనుక ప్రజలు పట్టించుకుంటే ఉప ఎన్నికల్లో కావచ్చు, లేకపోతే 2014 ఎన్నికల్లో కావచ్చు, సారస్వత ఎన్నికల్లో అతనికి ఆ స్థాయి విజయాన్ని అందించేవాడు కాదు. మరి 2019లో ఏకంగా 151 స్థానాలు ఇచ్చి ముఖ్యమంత్రిని చేశారు అంటే ప్రజలు అతను అవినీతి గురించి పెద్దగా పట్టించుకోవాలి. అంటే వాళ్ళ ప్రజల్లో కూడా ఏ విధంగా ఉంది అంటే అవినీతి చేయని వాళ్ళు ఎవరు, సంపాదించిన వాళ్ళు ఎవరు అనే స్థాయికి ఈ రాజకీయాలు అధికారులు తీసుకుని వెళ్ళారు. కాబట్టి దీన్ని మళ్ళీ సాధారణ స్థాయికి తీసుకురావాలంటే ప్రజల చేతుల్లోనే ఉంది. ఇలాంటి వ్యక్తుల్లో రాజకీయంగా ఎదగకుండా చూడాల్సిన బాధ్యత కూడా ప్రజల మీదే ఉంది. పార్టీలతో ప్రమేయం లేదు. ఆ వ్యక్తుల యొక్క గుణగణాలను గుర్తుపెట్టుకొని అలాంటి వ్యక్తులు ఏ పార్టీలో ఉన్నా, వాళ్ళకి నచ్చిన పార్టీలో ఉన్నా ఓడించగలిగినప్పుడే
దీనికి అడ్డుకట్టబడుతుంది, ఉమ్, ప్రజలు సుఖశాంతులతో ఉంటారు. వాళ్ళ సంపాదన అంతా ప్రజలదే కదా, అవును అవును ఆ ఖచ్చితంగా. సంపాదన అంతా ప్రజల దగ్గర ఉంటే ఉమ్, ప్రజలు ఈ రోజు ఈ అధిక ధరలు ఇట్లా ఉండవు కదా. అవును అవును. వాళ్ళు దోచుకోకుండా ఉంటే ఉమ్, ఆ ధనం కనుక ప్రజల దగ్గర లేకపోతే వ్యాపారాల మీద ప్రభుత్వం దగ్గర ఉంటే ఉమ్, ఈ విధంగా అధిక ధరలు ఉమ్, ఇట్లా అయితే ఉండవు కదా, అవును ప్రజలకి ఇబ్బందులు పడరు కదా. అవును. కాబట్టి దీన్ని గమనించుకోవాలి ప్రజలు కూడా. ఓకే. అవినీతిని ప్రోత్సహించొద్దు, ఉమ్, అవినీతి పరులకు మద్దతు తెలపొద్దు. అవును. ఓకే సార్, నమస్తే. నమస్తే.